బీఆర్ఎస్ బీజేపీవి పచ్చి అబద్ధాలు, రెండు పార్టీలు ఫెవికోల్ బంధం మరోసారి బయటపడింది. ఇక హెచ్సియు నుంచి అంగుళం భూమి కూడా తీసుకోవడం లేదు అని చెప్పేసి మరి ప్రభుత్వం చెప్తా ఉంది. మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి చెప్తా ఉన్నారు. ఈ మాట మీద ఉండండి, ఈ మాట మీద ఉంటే కరెక్ట్గా ఉంటుంది. ఈ మాట మీద ఉంటున్నారు, మంచిగానే ఉన్నది. కానీ మరి అడిగి పోయి మొత్తం కూడా ఎందుకు కూలగొడుతున్నారు, ఎందుకు రాత్రి పనులన్నీ ఇవన్నీ దిగేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మేము భూమి పోతుంది, ఒక ఆయన కబ్జా పెట్టుకుంటుంటే ఆ కబ్జాని మేము వెనక తీసుకొచ్చేసినాము అని చెప్తుంది ప్రభుత్వం. మంచిగానే ఉన్నది. మరి తీసుకున్న దాన్ని ఏం చేస్తాం, ఏం కథ అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పాలి కదా. భూములు అమ్మేస్తామని చెప్తే 100% ప్రజల నుంచి నిరసన వస్తూ ఉంది, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది. అక్కడ హెచ్సియుకి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మొత్తం కూడా మా భూమిని ఎట్లా తీసుకుంటారు, తర్వాత ఎట్లా ఇవంతా కూడా బుల్డోజర్లు అనేవి ఇవన్నీ పెట్టేసి జేసీబీలు పెట్టేసి ఎట్లా సాఫ్ చేస్తారని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కాబట్టి అమ్మము ఒక్క అంగుళం భూమి కూడా తీసుకోవడం లేదని చెప్తా ఉన్నారు. మరి అక్కడ భూమి తీసుకోరా కానీ 400 ఎకరాలు ఏం చేస్తారో కూడా సంగతి చెప్పాలి. ఫ్రాడ్ సంస్థకు 400 ఎకరాల ప్రభుత్వ ల్యాండ్ కేటాయిస్తే మేము కొట్లాడినాం, కోర్టులో పోరాడి 1000 కోట్ల విలువైన ఆ భూములను వెనక్కి తెచ్చినాం. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పవర్లో ఉండి ఎందుకు పట్టించుకోలే, ఇప్పుడు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పేసి బట్టి విక్రమార్క అంటుండ్రు. మరి ఆ భూమిని ఏం చేస్తారో చెప్పాలి మీరు. 1500 ఎకరాల హెచ్సియు భూములకు ఇప్పటికీ టైటిల్ లేదు, త్వరలోనే ఇస్తామని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు అంటున్నాడు. హెచ్సియు పరిసరాల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడుతామని వెల్లడి. జీవ వైవిధ్యాన్ని ఎట్లా కాపాడుతూ చూస్తారా? ఇప్పుడు ఏంటి మొత్తం కూడా జింకలు మింకలు మొత్తం ఆగమాగం ఉన్నది పరిస్థితి వాటిది. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో పాపం అక్కడ ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా ఎక్కడికక్కడ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇగో నెమళ్ళు అట్లా అరుస్తూ ఉన్నాయి, తర్వాత మొత్తం కూడా జింకలు అవన్నీ కూడా పోతున్నాయి. దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వకుండా మేము మంచిగా చేస్తాం అట్లా చేస్తామంటే ఎట్లా అవుతుంది లెక్క. వర్సిటీ చుట్టూ హై రైజ్డ్ బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ కాదా అని చెప్పేసి పొంగులేటి అంటుండు. వాళ్ళు ఇచ్చిండ్రు, మరి మీరేం చేస్తారో చెప్పాలి. వాళ్ళు అట్లా చేసిండ్రనే మొత్తం కూడా నాశనం చేసిండ్రు, వ్యవస్థలన్నింటిని కూడా దుర్మార్గంగా ఇట్లా చేసిండ్రనే ఉద్దేశంతో కదా ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత మేము కూడా అదే చేస్తామంటే విద్యార్థుల ముసుగులో అధికారులపై బీఆర్ఎస్ దాడులు చేస్తున్నదని చెప్పేసి ఫైర్. అబద్ధాల మీద బతుకుతున్న కొన్ని రాజకీయ పార్టీలు కంచెగచ్చిబౌలి భూములపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను వెనక్కి తెచ్చేందుకు ఏనాడు ప్రయత్నించలేదు. మా ప్రజాప్రభుత్వం కొట్లాడి వాటిని వెనక్కి తెచ్చింది. అలాంటి భూములపై ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయి, అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి. ఆ రెండు పార్టీల ఫెవికల్ బంధం మరోసారి బయటపడింది అని చెప్పేసి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. అసలు హెచ్సియు భూములకు ఇప్పటి వరకు ల్యాండ్ టైటిల్ లేదని, తాము వర్సిటీ భూములకు టైటిల్ ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. మంచి పని చేసే విషయంలో ప్రతిపక్షాలు ఎంత అడ్డు తగిలినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. హెచ్సియు ల్యాండ్ చుట్టూ హై రైజ్డ్ భవనాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఎలా ఇచ్చిందని, అంత ఎత్తైన భవనాలు నిర్మించినప్పుడు పర్యావరణానికి నష్టం జరుగుతుందనే ఆలోచన లేదా అని చెప్పేసి నిలదీసిండ్రు. మంచిగా ఉన్నది, మరి వాళ్ళు ఆ నష్టం చేసిండ్రు, మరి మీరైతే నష్టం చేయకండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.